అందాల విశాఖ మరో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ కు వేదిక అవుతుంది. సముద్రం నుండి శిఖరం దాకా సీ టు స్కై కాన్సెప్ట్ తో విశాఖ ఉత్సవ్ జరుపుకోబోతుంది. అడ్వెంచర్ గేమ్స్, ఫుడ్ కోర్ట్స్, ఫ్లవర్ షోస్, కల్చరల్ ఈవెంట్స్, లైవ్ షోస్, ఇక ఒకటేమిటి సంబరాల సాయంత్రాలు అతిథులు రారమ్మని ఆహ్వానించబోతున్నాయి. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా? పెరిగేలాగా విశాఖ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. మరొక ఇంటర్నేషనల్ ఈవెంట్కి విశాఖపట్నం వేదిక అవుతుంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా 500 ఈవెంట్స్తో విశాఖపట్నంలో, అలాగే అనకాపల్లి, అరకులో కూడా విశాఖ ఉత్సవ్ పేరుతో ఉత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ ఉత్సవాలు ఇక్కడ విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని పెంచడంతో పాటు లోకల్గా ఉన్న టూరిజం, హాస్పిటాలిటీ వీటిలన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగా టూరిజం ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఇక్కడ ఉపాధి కల్పన కూడా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఏదేమైనా ఈ విశాఖ ఉత్సవ్ ఎలా ఉండబోతుంది, అందులో ఉండే ఈవెంట్స్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి? స్పెషల్ రిపోర్ట్ నేను మీకు ఇవ్వబోతున్నాను, మీ అనురాధ. విశాఖ ఉత్సవ్ కి ఉమ్మడి విశాఖ జిల్లా సిద్ధమవుతుంది. జనవరి 24వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు విశాఖపట్నం, అనకాపల్లి, అరకు జిల్లాలో జరగనున్నాయి. ఈ ఉత్సవం 20 వేదికలలో 500కు పైగా ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలతో అలరించనుంది. 650 మందికి పైగా కళాకారులు మరియు ప్రదర్శకులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. 26 కిలోమీటర్ల సుందరమైన తీర ప్రాంతం ప్రధాన కేంద్రంగా సాగే ఈ ఉత్సవం ప్రాంతీయ అభివృద్ధిని మరియు పర్యాటక ప్రగతిని చాటి చెబుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. విశాఖ ఉత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పర్యాటకులు మరియు సంస్థలకు ఒక వ్యూహాత్మక సంకేతం. మౌలిక సదుపాయాలు, పాలన, భద్రత, జీవన శైలి మరియు అభివృద్ధి స్థాయిలో విశాఖ నగరం ప్రపంచంలోని ప్రముఖ తీర ప్రాంత నగరాలతో పోటీ పడగలదని ఈ ఉత్సవం ప్రపంచానికి చాటి చెబుతుంది. మనకి పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు ఎలాగైతే ఉన్నాయో అలాగే మన కొండకర్ల ఆవ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండే కొండకర్ల ఆవ ఒకవైపు ఇంచుమించుగా 40 కిలోమీటర్లు పైన సముద్ర ప్రాంతంలో ముచ్చాలంపాలెం బీచ్, రేవుపోలవరం బీచ్ టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఒక బీచ్. అదేవిధంగా ఈరోజు జామ్దాని శారీస్ని వీవ్ చేసే పైట్రోపేట వీవర్స్, ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం. మాడుగుల హల్వా, ఇవన్నీ కూడా అనకాపల్లి జిల్లాలో చాలా ప్రముఖమైన పాత్ర వహించేవి. అనకాపల్లి నూకాలమ్మ దేవాలయం అన్ని కూడా ఈరోజు మనందరికీ కూడా ఉత్తరాంధ్ర 20 వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ కూడా ముందుకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లిని మరి ఇంకొంచెం డెవలప్ చేసుకునే విధంగా దీన్ని ఒక వేదికగా మేము తీసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా 29, 30 తారీఖుల్లో జరగబోయే అనకాపల్లి ఉత్సవాల్ని తిలకించండి, ఆనందించండి, రండి, ఆశీర్వదించండి. అనకాపల్లిని మరింత అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో మీ అందరూ కూడా చేయందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైజాగ్, అనకాపల్లి, అరకు అభివృద్ధి కారిడార్, సీ టు స్కై అనే కాన్సెప్ట్ ఈ 3 ప్రాంతాలను ఒకే పర్యాటక మరియు అభివృద్ధి వారధిగా అనుసంధానిస్తుంది. ఇక విశాఖ ఉత్సవ్ కి చాలా ఆకర్షణలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. డ్రోన్ షోలు, పుష్ప ప్రదర్శన, కిడ్ జోన్లు, ఫుడ్ కోర్ట్స్, బీచ్లలో సాహస జల క్రీడలు, స్క్యూబా డైవింగ్, హెలికాప్టర్ రైడ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే అంతిమంగా ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంలో ఇది ప్రధాన భాగం. ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ ఇంతకుముందు చేసిన తర్వాత మేము ఈ 18 నెలల కాలంలో అనేక కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలిగాం. దానికి కారణం పక్కన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఊతం ఏంటంటే, అది ప్రధానంగా ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి స్టేటస్ ఏదైతే ఉందో అదే స్టేటస్ని మనం టూరిజం కూడా ఇచ్చారు. దానివల్ల ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా టూరిజం కూడా వస్తాయి. దానివల్ల అనేక మంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారు. 5 స్టార్ హోటల్స్ చాలా వస్తున్నాయి, థీమ్ పార్కులు వస్తున్నాయి, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కలిపే నేను చెప్పే విధంగా ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ తయారు కాబోతుంది. ఇవాళ 365 రోజులు టూరిజం డేసే. మీరు ఎక్కడ చూసినా చూడండి, ఒక్కసారి గమనించండి. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా టూరిస్టులు వస్తూనే ఉన్నారు, ఫుట్ఫాల్ జరుగుతూనే ఉంది. మీరు ఈ సమయం ఆ సమయం అనేటువంటి ప్రస్తుతం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా కొంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు 24 వరకు ఇప్పటికే మేము దీని ప్రచారాన్ని పెంచాం. దాంతోపాటు
చాలా పెద్ద స్థాయిలో మనకు సోషల్ మీడియా ఉంది, అదేవిధంగా వెబ్సైట్ క్రియేట్ చేసాం, ఇవాళ కర్టన్ రైజర్ చేసాం. ఇది ప్రజల్లోకి బాగా వెళుతుంది, మౌత్ పబ్లిసిటీ కూడా బాగా జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ఉత్సవం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం. ఆల్రెడీ ఈవెంట్ క్యాలెండర్ ఉంది. మాకు రాష్ట్ర పండుగలు ఏమేమి మనం గుర్తించామో, ఏమి నిర్ణయిస్తున్నామో అనేటువంటిది ఒక క్యాలెండర్ రిలీజ్ చేసాం ఆల్రెడీ. ఈ ఉత్సవాలకు కూడా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా రెగ్యులర్గా చేసేటువంటి ఉత్సవాలన్నీ కూడా క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా మేము ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, మరో పక్కనేమో ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ కాంపోనెంట్ అన్నీ కలిపి చేస్తున్నాం. ఈ 2-3 రోజుల్లో మొత్తం ఎంత బడ్జెట్ అవుతుందని ఫైనలైజ్ అవుతుంది. అనకాపల్లి జిల్లాలో బొజ్జన్నకొండ, ఉపమాక, నూకాంబిక ఆలయాలు సందర్శన, జానపద నృత్య కార్యశాలలు నిర్వహణ, కొండకర్ల ఆవా ఎకో టూరిజం, బెల్లం మార్కెట్, యార్డ్ మార్కెట్ ప్రాధాన్యత, ఎన్టీఆర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇక అరకులోయ లో సైక్లింగ్ టైల్స్, గిరిజన ఊరేగింపులు, జానపద ప్రదర్శనలు, నేచర్ వాక్స్, కాఫీ ఫెస్టివల్స్, ఇలా చాలా థీమ్స్ ఉన్నాయి. వేలాది మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ ఈవెంట్ ప్రధాన ఉద్దేశం. వైజాగ్ టు అనకాపల్లి, అరకు ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక మరియు లైఫ్ స్టైల్ గమ్యస్థానంగా నిలబెట్టడం ఈ ఉత్సవాల లక్ష్యం. మొత్తానికి విశాఖకి మరోసారి పండుగ వాతావరణం వచ్చేసింది. సాగరం నుంచి శిఖరం ఈ ట్యాగ్ లైన్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ ని విశాఖపట్నంలో విశాఖ ఉత్సవ్ పేరుతో నిర్వహించబోతున్నారు. మరి ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా ఇక్కడ టూరిజం ని డెవలప్ చేయడంతో పాటు పెట్టుబడులని ఆకర్షించడం కూడా ప్రధాన లక్ష్యం. ఆ విధంగా విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, అరకు ప్రాంతాలని పర్యాటకంగా అభివృద్ధి చేయడం, ఇక్కడ పర్యాటక వనరుల్ని పెంపొందించుకోవడం ప్రధాన లక్ష్యం. మరి ఏది ఏమైనా ఈ బీచ్ ఫెస్టివల్ విశాఖ ప్రజలకి మరోసారి సంక్రాంతి పండుగని తేబోతుంది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.